అంటే నిన్న మొన్న వచ్చిన నువ్వు చెప్తున్నావు అంటారు నాకు నిన్న మొన్న సమస్య. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా మోసరా మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ మహిళలు కూడా వచ్చారు. వారు ఈ గ్రామంలో నీటి ట్యాంక్ యొక్క సమస్యను మీడియాకు వెల్లడించడానికి ఇక్కడికి రావడం జరిగింది. చెప్పమ్మా, ఏం జరుగుతుంది ఈ ట్యాంకు? మొత్తం ఎక్కుతున్నారు, మీనికి ఎక్కుతున్నారు, దాని మీకెళ్ళి పోసేస్తున్నారు. ఒకటే కాల్ చేయక జయరాం దక్షిణ సంజయ్ గడగకచ్చి జయరాం ఎవరు? పేరుండొచ్చు, ఇప్పుడు కొట్టేసిండ్రు. అంటే మీరు ఎప్పుడైనా చెప్పిరా ఆఫీసర్లు కడుగుతలేరని? ఎవరికైనా లీడర్లు కానీ చెప్పిరా? చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు. అంటే లీడర్లు కానీ ఆఫీసర్లు కానీ పట్టించుకుంటారు. చెప్పమ్మా, ఏంది అసలు జరుగుతుంది ఏంది ఇక్కడ ట్యాంక్ గురించి? అంటే కడుగుతున్నారమ్మా? ఎన్ని రోజుల నుంచి కడుగుతలేదు? అదొక సైడ్ కొట్టినారా అని చెప్పి ఏం కాదు, ఆడ పోగా నేను నిలెట్టినాను అంతే. చెప్పేసి 2-3 సార్లు కూడా సెక్రటరీ గారికి చెప్పినా కూడా పట్టించుకోలేదు. అదే విధంగా మళ్ళీ కూడా ఇది మన మీటింగ్లో కూడా జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఇది చేస్తే ఈ ట్యాంక్ దీన్ని పూర్తి చేస్తాం తీసేస్తామని చెప్పారు. తీసేసింది లేదు, మరి ఆ ట్యాంక్ ఏమో మంచిగా లేదు. ఇప్పుడు మిషన్ భగీరథ వాటర్ కూడా రావడం లేదు. అయితే ఈ ట్యాంక్నైనా సరే మంచిగా శుభ్రత ఉంచి ఈ మంచి తాగునీరు అందించాలని మా సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. లేని ఎడల గ్రామ పంచాయతీ ముందు పెద్ద ధర్నా కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఇది ట్యాంక్ కడతలేదు? కనీసము ఇప్పుడు 6-7 నెలల నుండి అయితే అసలు ట్యాంక్ కడిగిన దాఖలా అంటే మేము చూసిన మట్టుకైతే అయితే ఇప్పటి వరకు కూడా కడగలే. కనీసం ఇప్పుడు పక్కకు ఉన్న ఈ చుట్టుపక్కల కూడా చెప్తున్నారు కనీసం దాన్ని కడిగింది లేదు, ఏం లేదు. మరి ఇది కడగకపోతే జనంతోని చెలగాట మారుతున్నట్టే అనిపిస్తుంది మాకు. ఈ జనం ఎందుకంటే వాటరు ఇప్పుడు ఈ మిల్లర్ వాటర్ కూడా ఇది కూడా పక్కకి పడేసారు. ఈ మిల్లర్ వాటర్ అనేది తాగుతారు గవర్నమెంట్, ఇది కూడా గవర్నమెంట్. దీన్ని కూడా 2 సార్లు టెండర్ వేసి దాన్ని కూడా రద్దు చేశారు. మరి అది ఏమైంది ఏం కథ కూడా ఇప్పటి వరకు కూడా చెప్పడం లేదు ఈ సెక్రటరీ గారు. అయితే ఈ స్వచ్ఛమైన నీళ్లు మేము అందిస్తున్నామని చెప్పడమే కానీ కనీసం పురుగులు ప్రస్తుతం మోసరా మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కూతవేటు దూరంలో నీటి ట్యాంక్ దగ్గర ఉన్నాం. 7 ఏళ్ల నుంచి నీటి ట్యాంక్ నిర్మించడం జరిగిందని కాలనీవాసులు ఇక్కడ సిపిఎం పార్టీ మల్లేష్ గారు చెప్తా ఉన్నారు. ఏదైతే ఈ ట్యాంకు పరిస్థితి చూడండి, చాలా నాచు, ఎక్కడ పడితే అక్కడ నాచు, పైన చూస్తేనే నాచు ఏర్పడుతుంది. కింద కూడా అపరిశుభ్రత, కింద కూడా శుభ్రత లేదు. ట్యాంకు కూడా నాచు ఉంది. పైన ట్యాంకు చూస్తే నాచు అపరిశుభ్రంగా ఉంది, కింద కూడా అపరిశుభ్రంగా లేదు. అన్ని పిచ్చి మొక్కలు, అటు పోతే మురికి నీళ్ళు ఉన్నాయి. మరి ఈరోజు ఈ మహిళలు ఏం చెప్తున్నారంటే గత 2 సంవత్సరాల నుంచి ఈ ట్యాంకు గడుతలేరు అని చెప్తా ఉన్నారు. మధ్యలో ఏదో తూతూ మంత్రంగా పైన పోయి ఏదో బ్లీచింగ్ పౌడర్ పోసి ఇది చేస్తున్నారని మహిళలు ఇక్కడ సిపిఎం పార్టీ లీడర్ గారు చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా ఇక్కడ ఫిల్టర్ నీరు కూడా టెండర్ వేసారు కానీ అది కూడా మూలన పడేసిరని చెప్తా ఉన్నారు. మరి అక్కడ ఏదైతే మిషన్ భగీరథ ట్యాంక్ ఉందో ఆ మిషన్ భగీరథ ట్యాంకు కూడా గత వారం రోజు నుంచి మిషన్ భగీరథ నీళ్లు కూడా వస్తలేవు. ఇదే దిక్కు ఊరికి. అయితే దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఈ ట్యాంకులో పురుగులు వస్తున్నాయి, నాచు వస్తుంది. అలాంటి నీరునే మేము తాగుతున్నామని అమ్మ చెప్తుంది. వీళ్ళందరూ చెప్తా ఉన్నారు పురుగుల నీళ్లు, చెత్త చెదారం, అదే నాచు ఉన్న నీళ్లు తాగుతున్నాం. ఎవరు కూడా పట్టించుకుంటలేదు. 7 ఏళ్ల నుంచి ఈ పరిస్థితి ఇట్లనే ఉంది. దీన్ని కడుగుతలేరు. మేము అనారోగ్యం పాలవుతున్నా పాలకులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా ఇటువైపు దృష్టి పెట్టడం లేదు. ఈ దుస్థితిలోనే మేము నీళ్లు తాగుతున్నామని ప్రజలు చెప్తున్నారు. సిపిఎం పార్టీ మల్లేష్ గారు చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా ఎన్నిసార్లు పాలకులు అధికారులు చెప్పినా ఈ తాగునీరు గురించి చెప్పే నాదులు కరువయ్యారని
చెప్తా ఉన్నారు. మరి ఈ సెక్రటరీ గారు కూడా పట్టించుకోవడం లేదని మన మల్లేష్ గారు చెప్తా ఉన్నారు. మరి సెక్రటరీ గారు కూడా ఇప్పుడు ఫోన్లో తీసుకొని మాట్లాడడం జరుగుతుంది. కాదన్నా ఇక్కడ దొడ్డికి కూడా కడుగుతున్నారు.